10 ఏళ్ళల్లా 10 పైసల పని వర్ధన్నపేట పట్టణానికి చేసింది లేదు గత పాలకులు. కానీ నేడు వేషాల మీద వేషాలు మార్చుకొని ఏదో విధంగా చదువు లేకుంటే ఉండలేను, కాంట్రాక్టులు ఉండాలి, వ్యాపారం ఉండాలి, రియల్ ఎస్టేట్ ఉండాలి, ఎడి చేసి 4 డబ్బులు సంపాదించుకోవాలి, విచ్చలవిడిగా పార్టీ అధిష్టానాలను కొనుక్కోవాలి. ఈ దంద తప్ప వాళ్ళు ఉరగబెట్టింది ఏమున్నది వర్ధన్నపేట పట్టణానికి? మళ్ళా ఈ సత్యపలుకులు వేషాలు మార్చి మోసాలు నేర్చి సత్యపలుకులు పలుకుతున్నారు. ఈ వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రం సారే రావాలి, మాకు సారే రా. ఈ దేనికి సార్ వచ్చేది? దోచుకోవడానిక, దాచుకోవడానిక, అవినీతి చేయడానిక? లక్షల కోట్లు అప్పు చేసిపోయి 2 ఏళ్ళల్లో అన్ని జరిగాయి. 10 ఏళ్ళలో జరిగేది 2 ఏళ్ళలో అన్నీ జరిగిపోతాయా? ఇవాళ వర్ధన్నపేట పట్టణంలో మొత్తం ఎస్టీలకు రిజర్వ్డ్, ఎస్సీలకు రిజర్వ్డ్ కావడానికి గత పాలకులు కారణం కాదా? అమాయకమైన 4 కిలోమీటర్లు ఉన్న గిరిజన తండలు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపి వాళ్ళ పొట్టగొట్టింది గత పాలకులు కాదా? పక్కనే ఉన్న గ్రామాన్ని వదిలిపెట్టి అభివృద్ధి ఆస్కారం ఉంది, ఆ గ్రామాన్ని వదిలిపెట్టి 11 తండలు తండలు ఉంటే వాళ్ళకు గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేటోళ్ళు గిరిజనులు. వారిని తెచ్చి కలిపి నువ్వు కాదా? ఇవాళ సత్యం మాటలు మాట్లాడుతున్నావు. 2 ఏళ్ళల్లో అప్పులు ఉన్నా కానీ గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారు రాజకీయాలు కొత్త, వాస్తవమే, కరాఖండ్గా చెప్తున్నా, రాజకీయాలు కొత్త. ఉద్యోగానికి చేసిండు, ఉద్యోగంలో ఏమైనా శాంతి భద్రత సమస్యలే ఉంటాయి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో దోస్తాలు ఉంటాయి. అర్థమైందా? 30 ఏళ్ళ అతను చేసింది ఉద్యోగ ధర్మంలో శాంతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడనే ఉంటాయి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో దోస్తాను ఉండదు. రాజకీయాలకు వచ్చింది కొత్తగానే 2 ఏళ్ళల్లో అయినా తన మార్పు పరిపాలన చూపిస్తుండు. ఇలా అనేక నిధులు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు వర్ధన్నపేట పట్టణానికి. ఇలా 200 కోట్లతోని అన్ని మతాల పిల్లలు, అన్ని కులాల పిల్లలు చదువుకునేటట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తుండు. ఇవాళ చిన్న పట్టణమైన వర్ధన్నపేట పట్టణానికి మున్సిపల్ కోర్టు, జిల్లా జైలు, సబ్ జైలు, ఇలా బస్టాండ్ నిర్మాణానికి, ఇలా పట్టణాన్ని పెద్ద ప్రణాళికతో ఎక్కువ జనాభా అభివృద్ధి చెంది గత 40 ఏళ్ళ కాంచి ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణం కూడా ఇంత చిన్నగా లేదు. వర్ధన్నపేట అంతా పేరు చెప్తే మాత్రం 100 ఏళ్ళ చరిత్ర గల వర్ధన్నపేట పట్టణం. దానిని కనుమరుగు చేసింది మీరు కదా. నిన్నగాక మొన్న ఒక స్టేజ్ లాంటి తొర్రూరు పట్టణం అభివృద్ధి చెందింది. ఇవాళ వర్ధన్నపేట ఎందుకు చెందుతలేదు? 2 ఏళ్ళల్లో పునాదులు మాత్రమే పడ్డాయి. 3 ఏళ్ళలో చూడు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో ఆలోచించండి ప్రజల. వర్ధన్నపేట పట్టణం ప్రజల 2 ఏళ్ళలో గొప్పలే మునిగిపోవు. ఇవాళ సన్న బియ్యం వస్తుంది ప్రతి ఇంటికి వర్ధన్నపేట పట్టణంలో. ఇందిరమ్మ ఇల్లు వస్తానా, ఇంకా కదిమ్మ కూడా 500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నిజమైన మొగాడు అనిపించుకునేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వండి ఒకసారి. నాగరాజు అతనికి అవకాశం ఇస్తే కదా 3 ఏళ్ళ తర్వాత ఒకవేళ తప్పులు చేస్తే అప్పుడు ఓడియండి. కానీ ఇప్పుడు వర్ధన్నపేట పట్టణ ప్రజలు తప్పు చేయకూడదు, మోసపోవద్దు. ఈసారి మీరు గెలిపించి మీ పట్టణానికి పని చేయకపోతే వచ్చే ఎన్నికలలో, ఎమ్మెల్యే ఎన్నికలలో అప్పుడు నిలదీయండి. దానికి అర్థం ఉంటుంది. కల్లి కొల్లి కబుర్లు చెప్పి మారు వేషాలు వేసుకొని మాట్లాడే మాటలను నమ్మకండి, మోసపోకండి. చేతు గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజారిటీతో వర్ధన్నపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటట్టు దీవించాలని వర్ధన్నపేట ప్రజలను కోరుతున్నాం.